ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. శ్రీవల్లి భక్తి ప్రేక్షకులందరూ కూడాను నా నమస్సుమాంజలి. మనకు శ్రావణ మాసం వచ్చినది అంటే అన్నా చెల్లెళ్ళు ఇష్టమైన మాసం శ్రావణ పౌర్ణమి, రాఖీ పౌర్ణమి అని అందరికీ మనకు తెలుసు. అంతేకాకుండా ఈ ప్రత్యేకంగా అన్నా చెల్లెళ్ళు ఇష్టముగా రాఖీ కట్టించుకొని ఆనందంగా ఉండే రోజు కూడాను ఈ రాఖీ పౌర్ణమి. అదేవిధంగా ప్రపంచమంతా కూడాను విద్యార్థులు, విశేషంగా విద్యార్థులు, విద్య చదువుకునేవారు ఎవరైనా కానివ్వండి, వారికి ఇంకా ఎక్కువగా పండగ అని చెప్పే రోజు కూడాను ఈ పౌర్ణమి, శ్రావణ పౌర్ణమి. మరి ఏమిటండి దీంట్లో ఉన్న ప్రత్యేకత ఏమిటి? ఆ జయంతిని ఎవరైతే జరుపుకుంటారో వారు వ్యాపారంలో కానీ, ధన రూపంలో కానీ, లేదా విద్య సరస్వతి రూపంలో కానీ వారికి ఎలాంటి భయములు ఉండవు. వారు సంపూర్ణ బుద్ధివంతులవుతారు. ఆ రోజే హయగ్రీవ జయంతి. శ్రావణ పౌర్ణమి అనగా హయగ్రీవ జయంతి, హయగ్రీవుడు జన్మించిన రోజు. ఈ హయగ్రీవుడు ఎవరండి? ఈ హయగ్రీవుడు ఏమిటో మనం తెలుసుకోవాలి ఖచ్చితంగా. మానవుడు పుట్టిన ప్రతివాడు కూడాను ఈ హయగ్రీవుడి గురించి మనం తెలుసుకోవాలి. ఎందుకంటే అంతటి శ్రీ మహావిష్ణువు భూలోకమున దశావతారం కంటే, దశావతారాల తర్వాత ఈ హయగ్రీవ రూపంలో స్వామివారు వచ్చాడు. మనకన్నీ తెలుసు కదా దశావతారాలతో పాటు ఈ హయగ్రీవుడు కూడా మనకు మానవాళి కోసం వచ్చి ఉన్నారు ఈ స్వామివారు. ఈ హయగ్రీవ జయంతి రోజున ప్రత్యేకత ఏమిటి? ఆ రోజున మనము ఏ విధముగా స్వామిని అర్చన చేస్తే ఆ స్వామి అనుగ్రహం పొందుతామో మనం ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ మతంలో హయగ్రీవ స్వామిని కూడా సాక్షాత్తు విష్ణు అవతారమే కదా ఈ స్వామివారు కూడా. హయగ్రీవుడు దేనికి ప్రమాణమయ్యా అంటే జ్ఞానము, వివేకము, వాక్కు మాట్లాడేవాడు, బుద్ధి అంటే వ్యాపారాలు చేయడానికి, ఉద్యోగస్తులకు, అన్ని విద్యలకు కూడాను ఏ విద్య చేస్తూ ఉన్నా కానీ మానవుడు పుట్టిన తర్వాత ఏదో ఒక విద్య మీద ఉంటుంది కదండి. ఆ విద్యలన్నిటికీ కూడాను ఈ హయగ్రీవ స్వామి వారు చదువులకు దేవుడు అని కూడా చెప్పవచ్చు. చదువుకునే ప్రతి ఒక్కరూ కూడాను ఈ హయగ్రీవ వృత్తాంతము తెలిసి ఉండాలి. ఈ హయగ్రీవ శ్రీ మహావిష్ణువు విజయగాథగా పరంపరలో హయగ్రీవ అవతారంలో జరిగిన విజయం కూడా విశేషంగా చెబుతారు పూర్వం పెద్దవారంతా కూడాను. ఏదైనా విద్య రావడం లేదురా అంటే వెంటనే వెళ్ళి నువ్వు హయగ్రీవ స్తోత్ర పారాయణం చెయ్యి అని చెబుతారు. పూర్వము అసలు ఈయన ఎక్కడి నుంచి వచ్చారో ఆ విషయం మనం తెలుసుకుంటే మనకు భయాలన్నీ పోతాయట. పూర్వము ఒకానొకప్పుడు హయగ్రీవుడు అనే రాక్షసుడు దేవుడి గురించి విశేషమైన అమ్మను స్మరణ చేస్తూ, ఎందుకంటే అమ్మ అంటే చాలు కదా, వాడు కొట్టినా ఏదైనా మాట్లాడినా కానీ వాడు బాధపడతాడేమని చెప్పి వెంటనే వాడికి ఏ కోరికైనా నెరవేరుస్తుంది కదా. అదేవిధంగానే ఈ రాక్షసుడు అమ్మ స్మరణ చేయడం మొదలుపెట్టాడు. విశేషముగా తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చిన దేవి హయగ్రీవ ఏం వరం కావాలో కోరుకోనాయనా. వెంటనే అమ్మా నాకు మరణం ఉండకూడదు, మరణం లేని జననం, ఈ జీవితమంతా కూడాను మరణం ఉండకూడదమ్మా అని అడిగాడట. అడిగిన వెంటనే అమ్మ ఉండి నాయన అలా కుదరదు, ఎందుకంటే ఎంతమంది అయినా కానీ వస్తూ ఉండాలి, పోతూ ఉండాలి. జననం మరణం, పుట్టిన వాడికి మరణం తప్పదు, మరణించిన వాడికి మళ్ళీ జన్మము తప్పదు. కాబట్టి మరణము లేకుండా ఇంకొకటి ఏదైనా అడుగు నాయన అని అడిగేసరికి ఈ హయగ్రీవుడు బాగా ఆలోచించి, అమ్మా నన్ను చంపగలిగేవాడు భూమి మీద మనిషై ఉండాలి, వాడి తల గుర్రపు తల అయి ఉండాలి అని అడిగాడట. ఎక్కడైనా అవకాశం ఉంటుందా అండి అలా? పైనేమో తల గుర్రం ఉండాలి, కింద మానవుడు అంటే కుదరదు కదా అని అనుకొని అమ్మవారిని వరం అడిగాడు. ఎప్పుడైతే వరం అడిగాడో అమ్మ ఏమంటుందండి, మనం ఏది అడిగితే అదే ఇస్తారు దేవతలు. వెంటనే తదాస్తు అని చెప్పింది అమ్మ. వెంటనే ఇక రాక్షసుడు నాకు మరణం లేదు కదా అని చెప్పి ఇత్యాది దేవాది దేవతలందరి దగ్గరికి వెళ్ళి వారందరితో యుద్ధం చేయడం మొదలుపెట్టాడు. యుద్ధం చేయడం మొదలు పెడుతూ ఉన్నాడు. దేవాది దేవతలు, ఇంద్రాది అష్టదిక్పాలకులు అందరూ కూడా అలసిపోయారు
ఇంకా నాకేం అర్థం కావడం లేదు మహాప్రభో, వీళ్ళు ఎలా చనిపోతాడు అని చెప్పి, హయగ్రీవుడి సంహారం ఎలా జరుగుతుంది కదా అని చెప్పి శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళారట. శ్రీ మహావిష్ణువేమో, నాయనా నేను వాటిని సంహారం చేస్తాను, మీరేం బాధపడకండి అని చెప్పి శ్రీ మహావిష్ణువు భూలోకానికి వచ్చి ఆ హయగ్రీవుడి మీద యుద్ధం ప్రకటించి యుద్ధము చేస్తూనే ఉన్నాడు శ్రీ మహావిష్ణువు. కానీ హయగ్రీవుడు అలసిపోవడం లేదు. కానీ సాక్షాత్తు దేవాదిదేవుడైన శ్రీమన్నారాయణుడు శ్రీ మహావిష్ణువు అలసిపోయాడట. అలసిపోయి అతని విల్లు ఉంటుంది కదా, వింటి నారి మీద స్వామివారు పడుకున్నారట. ఎప్పుడైతే ఈ శ్రీ మహావిష్ణువు స్వామివారు అలసి సొలసి పడుకొని ఉన్నారో, ఆయన ఎవరైనా నిద్ర లేపుతామా అంటే ఇత్యాది అందరి దేవతలకు కూడాను ధైర్యం సరిపోదు. దేవతలకు అర్థం కాలేదు, మరి ఏమి చేయాలి అని చెప్పి ఆలోచించి పరమేశ్వరుడు వద్దకు వెళ్ళి, పరమేశ్వర, హయగ్రీవుడి సంహారం ఎలా జరుగుతుంది? శ్రీ మహావిష్ణువు వల్ల కావడం లేదు, శ్రీ మహావిష్ణువు అలసిపోయాడు, ఏం చేద్దాము స్వామి అని అడగగా స్వామివారు ఆలోచించి, నాయన వమ్రీ అనే ఒక కీటకాన్ని పంపాడు. అక్కడ ధనస్సు ఉంది కదా, ఆ ధనస్సుకు ఉన్న అల్లెత్రాడును కొరకమని చెప్పారు. అల్లెత్రాడు అంటే కీటకం ఉంటుంది కదండి, వమ్రీ అనే ఆ కీటకం వెళ్ళి శ్రీ మహావిష్ణువేమో అక్కడ పడుకొని ఉండగా అల్లెత్రాడు దగ్గర ఆ త్రాడు కొరుకుతే, ఈ దేవతల ఆలోచన ఏమిటి? త్రాడు కొరుకుతే తాడు వలన స్వామి నిద్రలేస్తాడు అని చెప్పి ఆలోచన కదా. యథావిధిగా అది వెళ్ళి కీటకం వెళ్ళి ఆ తాడును కొరకగానే ఆ వేగముతో ఉన్న తాడు స్వామి తలను ఖండించి పాడవేసింది. అప్పుడు దేవతలంతా కూడా అర్థం కాలేదు, భయపడిపోయారు. మళ్ళీ ఆ తల ఎలా చేయాలి, ఏమి చేయాలి, ఆ తల కనబడడం లేదు, శ్రీ మహావిష్ణువు ఏమిటి అని చెప్పి అందరూ ఆలోచించసాగి మళ్ళీ బ్రహ్మదేవుడి వద్దకు పరిగెత్తుకుని వెళ్ళారట. వెంటనే దేవిని మళ్ళీ అడిగారు, అమ్మా ఏమిటమ్మా ఇలా జరిగింది ఏమిటి? శ్రీ మహావిష్ణువు తప్ప ఈ రాక్షసుడిని సంహారం చేసేవాడు ఎవరూ లేరు కదా, మరి ఏం చేయమంటారమ్మా అని అడగగానే అప్పుడు దేవి ప్రత్యక్షమై, నాయన ఒక గుర్రపు తలను తెచ్చి విష్ణుమూర్తి శరీరానికి అతికించి స్వామికి పెట్టండి, అప్పుడు ఖచ్చితంగా శ్రీ మహావిష్ణువు లేస్తాడు. లేచిన తర్వాత అప్పుడు హయగ్రీవ సంహారం పూర్తి అవుతుంది. ఎందుకంటే ఈ రాక్షసుడు ఏమని కోరాడు? గుర్రపు తల అయి ఉండాలని కోరాడు కదా, కాబట్టి ఇది ఖచ్చితంగా సత్యమవుతుంది కదా అని చెప్పి వెంటనే గుర్రపు తలను తెచ్చి స్వామివారికి పెట్టారు. వెంటనే రాక్షస సంహారం కోసం స్వామివారు మహావిష్ణువు హయగ్రీవుడి దండయాత్ర చేశాడు. క్షణాలలో అతడిని మట్టు పెట్టాడు విష్ణుమూర్తి. హయగ్రీవుడు కూడా భక్తుడే, రాక్షసుడై ఉండవచ్చు, కానీ భక్తుడు కాబట్టి, అమ్మ భక్తుడు కాబట్టి వెంటనే ఆ రాక్షసుడిని పిలిచి, నేనైతే సంహారం అయితే చేస్తూ ఉన్నాను, ఇక నుండి నా భక్తులంతా కూడాను ఏమని చెబుతారయ్యా అంటే, నీ పేరుతో నన్ను పిలుస్తారు, హయగ్రీవుడు అని పిలుస్తారు, నీ నామం ఎప్పుడు కూడా చెబుతూ ఉంటారు భక్తులు అని చెప్పి స్వామి భక్త సులభుడు అండి శ్రీ మహావిష్ణువు. చూడండి, రాక్షస సంహారం చేశాడు కదా, ఒరే రాక్షస, నీ పేరు నా పేరుగా పెట్టుకుంటాను, నీ పేరును నా పేరుగా ఎవరైతే కొలుస్తారో, హయగ్రీవ అని ఎవరైతే పిలుస్తారో వారికి విద్యకు సంబంధించింది కానీ, వ్యాపారాలకు సంబంధించింది కానీ, లేదా ఏదైనా బుద్ధితో చేసే మనకు బుద్ధే కదండి ప్రమాణం. ఇప్పుడు ఏదో పెద్ద జాబ్ చేస్తూ ఉన్నాడు, ఎంతో పెద్ద సాఫ్ట్వేర్ అండి, వాడికి చాలా లక్షల్లో జీతం ఉంటుంది. లేదు, వాడికి ఉన్నట్టుండి ఏదో మతికిష్టంలో చిన్న దెబ్బ తగిలింది అనుకోండి మెదడులో ఏదైనా, అప్పుడు ఏం చేస్తాడు? వాడు ఉద్యోగం పోతుంది కదా. అంటే ఏమిటి? మెదడు లేకపోతే మనం ఏ పని చేయలేము. అలాంటిది ఈ హయగ్రీవుడిని ఎవరైతే ఆరాధన చేస్తారో, వాడు చేసే వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ, విద్యార్థి కానీ, వారికి అందరికీ కూడాను ఖచ్చితముగా ప్రతి పనిలో కూడాను సక్సెస్ ఖచ్చితంగా ఉంటుంది. ఈ హయగ్రీవుడిని ఎవరైతే నిత్యము పారాయణం చేస్తారో, హయగ్రీవ స్తోత్ర పారాయణం చేస్తారో వారికి జ్ఞానము సంపూర్ణముగా ఉంటుంది అని చెప్పి హయగ్రీవ స్వామి వారు చెప్పారు. ప్రతిరోజు కూడాను మానవుడిగా పుట్టిన ప్రతివాడు కూడాను చదవవలసిన శ్లోకాలలో ఏదైనా ఉన్నది అంటే హయగ్రీవ స్తోత్ర పారాయణం. విద్యార్థులు, చదువుకునే విద్యార్థులు ఖచ్చితంగా ఈ హయగ్రీవ స్తోత్ర పారాయణం చేయండి.
విద్యకు ఏదైనా ఇబ్బంది వస్తే ఆ ఇబ్బంది తొలగిపోతుంది, ఉన్నత విద్యను అభ్యసించడానికి అవకాశాలు వస్తాయి. ఒక్కసారి చిన్న శ్లోకం అండి, 2 లైన్లు ఉంటుంది. ఒకవేళ మొత్తం హయగ్రీవ స్తోత్రపారాయణ మొత్తము చేయలేము అనుకున్నవారు కనీసం ప్రతిరోజు ఈ 2 శ్లోకాలు చెబితే స్వామి ఆనందపడతాడట. లక్ష్మీ హయగ్రీవుడు ఈయన. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. ఈ చిన్న శ్లోకంలోనే స్వామివారి గురించి మీకు అంతా అర్థమైపోయి ఉంటుంది. మనకు జ్ఞానము కావాలి, ఆనందముగా ఉండాలి అని అనుకున్న వారంతా కూడాను ఈ మూర్తీభవించిన దైవస్వరూపమే హయగ్రీవుడు. నిర్మలమైన మనకు ఆరోగ్యం ఉండాలి, నిర్మలమైన ఆయుష్. స్వామివారు ఎలా ఉంటారయ్యా అంటే నిర్మలమైన స్ఫటికాకృతి కలిగి సర్వ విద్యలకు ఆధారభూతమైన విద్యాదేవత హయగ్రీవుడు. కాబట్టి ఆయనకు కేవలం ఒక్క నమస్కారం చేసి ఈ చిన్న శ్లోకం చెబితే చాలట, స్వామి పొంగిపోతాడు. మనకు ఉన్నత విద్యలను అవకాశం ఇస్తాడు, ఉన్నత విద్యను అభ్యసించడానికి బుద్ధి ప్రచోదనం అవుతుంది. ఈ హయగ్రీవుడిని పూజించిన భక్తులకు అనేకపరమైన ఏ న్యాయవాదులైతే న్యాయవాదులకు ఎందుకంటే ఈ పాయింట్స్ ఎక్కువగా ఆలోచిస్తారు కదా, వారికి, వ్యాపారవేత్తలకు, మరియు విద్యార్థులకు, మరియు సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసే వారికి ఖచ్చితంగా ప్రతిరోజు చెప్పాలి ఈ శ్లోకం. ఎందుకంటే సాఫ్ట్వేర్ వాళ్ళు ఎప్పటికప్పుడు అప్డేట్ అంటూ ఉంటారు. మీరు ఈరోజు చేస్తున్నారనుకోండి, మళ్ళీ ఇంకొకటి కావాలి అన్నట్టు అడుగుతూ ఉంటారు కదా. కాబట్టి వారు కూడా ప్రతిరోజు ఈ పారాయణం చేయండి, వారికి ఉన్నత స్థితి కలుగుతుంది. ఈ హయగ్రీవ పారాయణం అంతా కూడాను ఇదెవరు మనుషులు చెప్పినది కాదు. దేవీ మహాపురాణంలో, స్కాంధ పురాణంలో, శ్రీమద్భాగవంతో పాటు అన్ని శాస్త్రాలలో కూడా హయగ్రీవుని ప్రస్తావన ఉంది. వేద విద్యాభ్యాసాన్ని కూడా హయగ్రీవు జయంతి నాడే ప్రారంభించాడని, హయగ్రీవ జయంతి రోజున స్వామిని ఎవరైతే ఆరాధన చేస్తారో, స్వామి శ్లోకం చెప్పాను కదా, ఈ శ్లోకము కానీ లేదా స్వామివారి అష్టోత్తర శతనామావళి కానీ లేదా విష్ణు సహస్రనామ పారాయణం అన్న స్వామికి చాలా ఇష్టమట, ప్రీతి. ఇలా ఏది చేసినా కానీ స్వామి ఆనందపడతాడు. ప్రతిరోజు నిత్యము పారాయణం చేయండి, కానీ శ్రావణ పౌర్ణమి రోజున మాత్రం మరిచిపోకుండా ప్రతి ఒక్కరూ కూడాను ఈ హయగ్రీవ స్తోత్ర పారాయణం చేయండి. ఖచ్చితంగా ఈ సంవత్సరం అంతా పాటు మీకు అన్ని పనులలో ఖచ్చితంగా మీరు విజయాన్ని సాధిస్తారు. సరస్వతీదేవి, వేదవ్యాసుడు, ఈ హయగ్రీవుడు అందరూ మనకు కూడా బుద్ధిని ప్రచోదనం చేసేవారు. వారిలో ముఖ్యమైన వారు హయగ్రీవుడు. కాబట్టి ఆయన స్మరణ ప్రతిరోజు చేయండి. ఆయన వలన మనం ఖచ్చితంగా లబ్ధి పొందుతాము. మంగళం మహత్. స్వస్తి.